పశ్చిమ బెంగాల్లో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. సోనార్పూర్ లో ఎన్నికల అనంతరం హింస బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి నిరసన సేగ తగిలింది. ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలో బాధితులైన కుటుంబాలను కలిసేందుకు సోనార్పూర్ కు చేరుకున్న అభిషేక్ బెనర్జీని స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు స్థానికులు ఆయన కాన్వాయ్ ని చుట్టుముట్టి నిరసనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అభిషేక్ బెనర్జీపై దాడి చేశారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో అభిషేక్ బెనర్జీ కాన్వాయ్పై కొందరు వ్యక్తులు గుడ్లు రాళ్లు విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై బెనర్జీకి రక్షణ కల్పించారు. ఈ ఘటన వెనుక బీజేపీ హస్తం ఉందని ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఇదంతా బీజేపీ ప్రాయోజిత చర్య అని అన్నారు. ఇదేనా వాళ్ళ ప్రజాస్వామ్యం అంటూ మండిపడ్డారు. ముందస్తుగా సమాచారం ఇచ్చినప్పటికీ తగిన భద్రత కల్పించలేదని ఆరోపించారు. పోలీసులు భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించే వరకు అక్కడి నుంచి వెళ్లబోనని బెనర్జీ స్పష్టం చేశారు. দাদা বেরিয়ে একটু এখানে কি আমরা প্রেস মিট করব? সামনেটা ছাড়ুন, সামনেটা প্লিজ ছাড়ুন। ঘর ছাড়া ছিল। ఎన్నికల అనంతరం హింసతో నష్టపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై అధికారుల స్పందన కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఓవరాల్ గా సిచ్యువేషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? బెనర్జీ అయితే అక్కడ భద్రత కల్పించే వరకు వెళ్ళనంటూ కూడా అంటున్నారు. ఓవరాల్ గా సిచ్యువేషన్ ఏంటి? కూడా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా అటు బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలిన తర్వాత తొలిసారి బహిరంగంగా ప్రజల్లోకి ఎంపీ అభిషేక్ బెనర్జీ అయితే వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏర్పడేటువంటి ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఇంకా శాంతించలేదని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా సోనాపూర్ సౌత్ ప్రాంతంలో కూడా అభిషేక్ బెనర్జీ కాన్వాయ్ ను స్థానిక నిరసనకారులు అడ్డుకోవడం, ఆయన వెంట వెంబడించడంతో పాటు గుడ్లు రాళ్లు విసిరి వాహన శ్రేణిపైకి విసరడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ తరుణంలోనే అభిషేక్ బెనర్జీని చుట్టుముట్టి నెట్టివేసేందుకు ప్రయత్నించడంతో ఈ తోపులాట్లో ఆయన చొక్కా కూడా చిరిగిపోయింది. స్థానికంగా ఉన్నటువంటి మహిళలు కొంతమంది ఆయన్ను దొంగ అంటూ కూడా నినాదాలు చేస్తూ హింసలపై నిలదీయడం అయితే జరిగింది. ఈ తరుణంలోనే అటు పెద్ద ఎత్తున కూడా అటు భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవడం, నిరసనకారులు పోలీసులు వారి మధ్య ఏర్పడేటువంటి వివాదంతో కూడా చెల్లాచెదురు అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అభిషేక్ బెనర్జీని సురక్షితంగా అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం కూడా చేసినప్పటికీ ఆయన అధికారులు వచ్చి సమాధానం చెప్పాల్సిందే అంటూ కూడా నినదించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఉంది. ఇంకా అటు అధికార యంత్రాంగం సమాధానం చెప్పకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి హింసాత్మక ఘటనలో మరణించిన టీఎంసీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో సంజీవ్ కర్మాకర్ కుటుంబంతో పాటు ఇతర బాధితులందరూ కూడా ఇళ్లకు వెళ్లేటువంటి ప్రక్రియ కూడా ప్రస్తుతం మధ్యలో ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం సమాధానం చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈయన అనంతరం ఈ దాడి అనంతరం కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదంతా కూడా బీజేపీకి పండినటువంటి కుట్ర, చేయించినటువంటి దాడి, తనను చంపాలని చూశారు, ఈ ఘోరమంతా కూడా కెమెరాల్లో రికార్డ్ అయింది, ఖచ్చితంగా దీనిపై నేను హైకోర్టును గవర్నర్ను కూడా ఆశ్రయిస్తానంటూ కూడా ఆయన చెప్పడం వెనుక అటు పరిస్థితులు ఏ విధంగా దారితీస్తాయని కూడా అర్థం చేసుకోవచ్చు. అటు తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న రీతిలో కూడా ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు అయితే మారుతున్నాయి. అంతేకాదు ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల్లో నా గొంతు కోసినా సరే నన్ను భయపెట్టేందుకు 7 జన్మలు ఇచ్చినా సరే సాధ్యం కాదు అంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహావేశాలతో కూడా ఈ రోజు బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఖచ్చితంగా ఇది బీజేపీ ఎటువంటి పరిపాలన కొనసాగిస్తుంది వెస్ట్ బెంగాల్లో అంటూ కూడా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తాజా ఘటనతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో అది కీలక పరిణామం కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అభిషేక్ బెనర్జీకి సంబంధించి దాడికి పాల్పడ్డ వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి, శిక్షించాలంటూ కూడా ఆయన అభిమానులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలోనే ఈ ఉద్రిక్తతల మధ్య అటు పశ్చిమ బెంగాల్ సిఐడి అధికారులు కూడా అభిషేక్ బెనర్జీకి నోటీసులు కూడా జారీ చేయడం కూడా అటు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా అసెంబ్లీ సెక్రటరియట్ కు సమర్పించినటువంటి ఒక లేఖలో టీఎంసీ ఎమ్మెల్యేలు ఫోర్జరీ సంతకాలను ఉపయోగించారనేటువంటి ఆరోపణలపై కూడా జూన్ 1న కోల్కతాలోని భవానీ భవన్ ప్రధాన కార్యాలయంలో ఆయన్ను విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. దీనిపై కూడా ఆయన స్పందిస్తూ తాను చట్టపరంగా ముందుకెళ్తానని, దర్యాప్తుకు సహకరిస్తానని చెప్పడంతో ప్రస్తుతం అంతా కూడా అటు హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా అటు అధికార యంత్రాంగం ఆయన
చేసినటువంటి ఆరోపణలపై డిమాండ్ పై స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది సుధా. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ. ছাড়ুন, সামনে প্লিজ ছাড়ুন।